ఆయన సినిమాల్లో రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. కత్తి పట్టుకుని నరికితే ఏ పార్టీ ఎవరిదో తెలుసుకోవడం కష్టం అంటూ డైలాగ్స్ చెప్తూ ఉంటారు. ఈ హింసాత్మక సినీ హీరో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు గెలిచినప్పుడు ప్రజల్ని పట్టించుకోకపోయినా అక్కడ ప్రశాంతంగానే ఉంది. కానీ 3ఓసారి గెలిచాక తన సినిమాల్లో హింసను రాజకీయాల్లో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో ఈ పాటికే మీకు తెలిసి ఉంటుంది. నందమూరి బాలకృష్ణ. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం. నందమూరి తారక రామారావు నట రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన తనయుడు బాలకృష్ణ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ఇప్పటికి 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటిసారి గెలిచినప్పుడు 2 పిఏల ద్వారా హిందూపురం నియోజకవర్గంలో పాలన సాగించారు. రెండోసారి గెలిచినప్పుడు పిఏల పాలనకు స్వస్తి చెప్పారు. తాను కూడా అంటిముట్టనట్లుగానే పనిచేశారు. చుట్టంచూపుగా మాత్రమే హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇటీవలి ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం తరువాత మరోసారి పిఏల పాలనకు తెరలేపిన బాలకృష్ణ ఇప్పుడు ఏకంగా హింస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ హింస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పడానికి నియోజకవర్గంలోని చిలమత్తూరులో జరుగుతున్న ఘటనలే ఉదాహరణగా చెబుతున్నారు. చిలమత్తూరు మండలాధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత పురుషోత్తమరెడ్డి ఈ నెల 24న తన మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీపీ పురుషోత్తమరెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ఉదయం నుంచే మండలాఫీసులో మాటు వేశారు. ఎంపీపీ పురుషోత్తమరెడ్డి వస్తే అతనిపై దాడి చెయ్యాలని టీడీపీ నేతలు బాబురెడ్డి, నాగరాజు తదితరులు వెయిట్ చేస్తున్నారు. దాడి ప్లాన్ను పసిగట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. పార్టీ ఏదైనా అధికారిక సమావేశాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనయ్యారు. చిలమత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో అనధికారికంగా ఉన్న టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపలేమంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు తేల్చి చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఒత్తిడితోనే పోలీసులు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ శ్రీనివాసరావు డైరెక్షన్ లో పోలీసులు చూసి చూడనట్లు వదిలేసి హింస రాజకీయాలకు అవకాశమిస్తున్నారన్న చర్చ హిందూపురం నియోజకవర్గంలో జరుగుతోంది. టీడీపీ దాడి ప్లాన్, పోలీసుల సహాయ నిరాకరణలతో చిలమత్తూరు మండల సర్వసభ్య సమావేశం 27వ తేదీకి వాయిదా పడింది. ఈ సమావేశానికైనా రక్షణ కల్పించాలని టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు పుట్టపర్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రశాంతంగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ కక్షలకు స్వయంగా ఎమ్మెల్యేనే ఆజ్యం పోస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతల్ని చంపుతామంటూ టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో హిందూపురంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి.